కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న వికృత చర్యల వల్ల తెలంగాణలో ఇవాళ గోదావరి నది వాటా తెలంగాణ ప్రజలు ఇవాళ కోల్పోయే పరిస్థితి ఉన్న అంశం మీద నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ప్రతి విద్యార్థి ప్రతి కాలేజీలోకి వెళ్ళి మా విద్యార్థి నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలను విద్యార్థులను చైతన్యం చేయడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పాంప్లెంట్ కూడా కరపత్రాలు తీసుకొని విద్యార్థులను చైతన్యం చేస్తాం. మా విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీ విభాగం నుంచి ఇవాళ పోతా ఉన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఇవాళ కొనసాగుతుంది. ఎందుకంటే గడిచిన 18 నెలల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత తెలంగాణ నదీ జలాల మీద ఇవాళ కన్ను పడ్డది. ఒక దిక్కు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏలో ఇవాళ తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఇవాళ పనిచేస్తూ ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చుని ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి ఒక హై పవర్ కమిటీని వేసి బనకచెర్ల మీద గోదావరి నది మీద ఆంధ్ర ప్రాంతంలో బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ నీటి వాటాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రావాల్సిన నీటి వాటాలు కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల అనుమతి కోసం కేంద్రంలో పెండింగ్ దగ్గర ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న ఆ పెండింగ్లో క్లియరెన్స్ ఇవ్వట్లేదు. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి నీటి వాటను వాళ్ళకి తెలిచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలు చెప్పారు. విభజన చట్టం కూడా దాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కాలయాపన చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో మేము ఫ్రెండ్లీగా ఉంటాం, పెద్దన్న పాత్ర వహించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు నష్టం జరిగే విధంగా ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు మీద గోదావరి నది 200 టీఎంసీ నీళ్లు తీసుకెళ్లే కుట్ర జరుగుతూ ఉంటే ఈయన పోయి వాళ్ళతో చర్చలో పాల్గొనుడేంది? నిజంగా వాళ్ళకు నీళ్లు కావాలంటే వాళ్ళు తెలంగాణకు రావాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిని వాళ్ళు బతిమలాడాలి. వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర ప్రభుత్వమైనా ఏపీ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి తెలంగాణ సచివాలయంలో కూర్చోండి మాకు ఆంధ్ర ప్రాంతం నీళ్లు కావాలని చెప్పి మాట్లాడేది. కానీ ఈయన ఢిల్లీ ఓడేంది? ఈయన మీద ఉన్న ఈడీ కేసులు ఇవన్నీ తప్పించుకోవడానికి, కాంగ్రెస్ మంత్రుల మీద ఉన్న ఈడీ కేసులు తప్పించుకోవడానికి, రాహుల్ గాంధీ మీద ఉన్న ఈడీ కేసులు తప్పించడానికి చల్లబరచడానికి వాళ్ళు ఈయనే ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే ఒక మీటింగ్ ఇవాళ పాల్గొనడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేసేదే తెలంగాణలో నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దానికోసమే మేము కొట్టాడతాం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మా విద్యార్థులు మేము తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా, ఈ 3 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. బనకచెర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గరాక కూడా మా పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ.